వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇట్లాంటి రోజు కోసం 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. అరే అర్చిత్రనా, వేసుకోరా బీజిఎం. ఓరియా కిస్ ఇస్తే 6లు ఇస్తాం, సైన్ ఇస్తే పిలకలు ఇస్తాం. హోరియా ఒరే హర్షిత్రానా, ఈ ఫ్లయింగ్ కిస్సులు ఇట్లా అవసరమా చెప్పు. ఇప్పుడు చూడు ఏమైందో, 3 ఓవర్లకి ఏకంగా 40 రన్స్. ఇంకొక ఓవర్ వేసింటే ఇంకొక 20-30 రన్స్ వచ్చేసింది. అదంతా సరే కానీ ఎట్లుంది మన రివెంజ్? యాక్ దీన్ని ఎవరన్నా రివెంజ్ అంటారా మీ ఊర్లో? అసలు మేము వరుస పెట్టి ఎన్నిసార్లు మిమ్మల్ని ఓడించినామో గుర్తుందా? లాస్ట్ ఇయర్ 3 సార్లు, ఈ ఇయర్ కూడా ఒకసారి. వరుస పెట్టి 4 సార్లు ఓడిస్తే మీరు ఒక్కసారి గెలిచిండారు. దానికి దీనికి పోలిక? అసలు రివెంజ్ అనే మాటే ఉందా? బల్బులో వెలుతురు తగ్గదు, అట్లాగే అర్చిత్రాగానే గుద్ద బల్బు తగ్గదు. రహానే బ్రో, నువ్వైతే ఇంకొక ఓవర్ ఇచ్చిండాల్సింది కొండగానికి. కొత్త తిమ్మరు మొత్తం దింపేసిండు. నేను ఇద్దామని అనుకున్న హెడ్, కానీ వాడే వచ్చి నా కాళ్ళు పట్టుకొని నాకు ఇయ్యొద్దు ఇస్తే సావు మింగుతారు అనేసి వాడే వద్దనిసా. లేకపోతే నేనే ఇచ్చిన్ను. ఎందుకు రానే బ్రో ఇట్లా అబద్ధాలు చెప్తాండు? నేనెప్పుడు నీ కాళ్ళు పట్టుకున్నా? ఇంకా నా ఓవర్ ఇచ్చింటే 2-3 వికెట్లు తీసిండు. నా హర్షిత్రాన్న పవర్ చూపించిండు, నా హార్స్ పవర్ చూపించిండు. నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పబట్టే నేను ఇంగ్లాండ్ టూర్ కూడా సెలెక్ట్ చేయలే. అరే క్లాస్ అండ్ బ్రో, నీకు జాలి దయ కర్ణ ఇవేమైనా ఉందా? అసలు అవంటే ఏమో తెలుసా? అవేంటో నాకు తెలియదమ్మా. తెలుసుకోవాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవంతా తెలుసుకోకుండా క్రికెటర్ ఎట్లయితారో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు. నీకు తెలిసిందేదేమి? మా బౌలర్ని చితక్ కొట్టడమా? ఎస్, ఈ కాటరమ్మ కొడుకు తెలిసినది ఒకే ఒకటి, బాల్ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతకంటే ఫాస్ట్గా బయటకు పంపించడము. నేను 6లు 4లు కొట్టినప్పుడు బౌలర్ జోన్ను బాలే చూస్తాను, దాన్ని ఎంత ఫాస్ట్గా పంపిస్తాననేదే చూస్తాను. అర్థమైంది అనుకుంటా. 1 1 1 2 2 2 3 3 3 4 4 4 ర్యాంకులు మావే. 2023 వరకు చూస్తే ఒకే ఒక 250 ఉండేది, అది ఆర్సీబీదే ఉండేది. ఇప్పుడు చూస్తే రాతలు మారిపోయినాయి. ఈ ఐపీఎల్లో 9 టీముల పైకి మేమైతే 5 టీములకైతే 250 కొట్టేసిండాము. మిగిలిండేది 4 టీములు. వాళ్ళకి చూపిస్తాం నెక్స్ట్ సీజన్లో. ఏం మనుషులరా స్వామి, మొన్నటిదాకా అసలు లిస్ట్లో అన్నా ఉండేది, ఇప్పుడు చూస్తే అసలు లిస్ట్లో మా పేరే కనబడటం లేదు. అంతా ఎస్ఆర్హెచ్ అంతా మీదే నిండిపోతే మాదెక్కడ కనిపిస్తుంది? అట్లుంటది విరాట్ అన్న మా ఎస్ఆర్హెచ్తోని. ఈ సీజన్ ఎంత వరస్ సీజను అయినా కూడా 250లు కొట్టినాము, ఒక పెద్ద చేజ్ కూడా చేసిండాము. అట్లుంటది. సీజన్ స్టార్ట్ చేసింది 286తో, సీజన్ ఎండ్ చేస్తా ఉండేది 278తో. అది ఎవరితో? మన చిరకాల శత్రువు అయినటువంటి కేకేఆర్తో. లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఏం చేసి బాగా పెట్టి దానికి ఇప్పుడు మనం రివెంజ్ తీర్చుకున్నాం. అరే ఏంది రానా బ్రో, కుక్కను కొట్టినట్లు కొట్టిండారంట. 3 ఓవర్లకే 40 అంట కదా. ఏం బౌలింగ్ అది? అరే దిగ్వేష్, నేను ఫ్లయింగ్ కిస్ ఇచ్చే సంవత్సరం అవుతా ఉంది. అది నేను ఇచ్చింది మయాంక్ అగర్వాల్కి, దాన్నే ఇంకా గుర్తు పెట్టుకొనింటారు. నువ్వు చూసి ఏకంగా పులిగాడి ముందరే సంతకం పెట్టి సెలబ్రేషన్ చేసిండవు. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతా ఉంది. నేను నీ లెక్క కాదు, ఎస్ఆర్హెచ్ని కంట్రోల్ చేసడం నాకు మస్తు తెలుసు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయస్, బ్యాటింగ్లో అయినా సరే బౌలింగ్ అయినా సరే ఇచ్చి పాడేసిండారు. కానీ మన మెయిన్ ప్లేయర్ ఎవరు? మన క్లాసెను, కాటేరమ్మ కొడుకు క్లాసెను సూపర్ సెంచరీ కొట్టి ఆ కేకేఆర్ పైన రివెంజ్ అయితే కంప్లీట్ చేసిండారు. నెక్స్ట్ సీజన్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.